బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు డాక్టర్ ప్రసాద్ మణిప్రియ దంపతులతో కండవల్లి సత్యశ్రీ నివాసాచార్యులు రంగాచార్యులు మంత్రోచ్చరణలతో వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు డాక్టర్ ప్రసాద్ మణిప్రియ దంపతులతో కండవల్లి సత్యశ్రీ నివాసాచార్యులు రంగాచార్యులు మంత్రోచ్చరణలతో వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పార్వతి దంపతులు పాల్గొని పూజలో పాల్గొన్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న నేపథ్యంలో వారు పేరు మీద ఈ పూజలు చేసినట్లుగా నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో కోరుకున్న కోరికలు నెరవేరడంతో ఈ పూజలు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పార్వతి దంపతులు ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. मतलब बॉडी अंदर कर रहे निकल वाले निकाल कर
వెనక్కి వెళ్ళరా ఊరిలో కాబట్టి ఓకే సార్. అన్న ఇలా చూడన్నా ఓకే సార్. మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరంగం సృష్టించారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వైసీపీ నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను ఆయన అడ్డుకున్నారు. వైసీపీ నాయకుడు బల్లా సూరిబాబు రాజలక్ష్మీ నగర్లోని నగరపాలక సంస్థ అనుమతి లేకుండా భవనంపైన మరో అంతస్తు నిర్మించారు. దాన్ని తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసును జారీ చేసింది. ఆయన స్పందించకపోవడంతో అధికారులు అదనపు అంతస్తు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి తన అనుచరులతో వచ్చి వీరంగాన్ని సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరంగం సృష్టించారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వైసీపీ నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను ఆయన అడ్డుకున్నారు. వైసీపీ నాయకుడు బల్లా సూరిబాబు రాజలక్ష్మీ నగర్లోని నగరపాలక సంస్థ అనుమతి లేకుండా భవనంపైన మరో అంతస్తు నిర్మించారు. దాన్ని తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసును జారీ చేసింది. ఆయన స్పందించకపోవడంతో అధికారులు అదనపు అంతస్తు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి తన అనుచరులతో వచ్చి వీరంగాన్ని సృష్టించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాలు అనుసారంగా రెడ్ క్రాస్ చైర్మన్ కోవరకొండ సత్యనారాయణ పిలుపు మేరకు పార్టన్ మెంబర్లు ఆర్థిక సహాయంతో రెడ్ క్రాస్ సంస్థకు బహుకరించిన మహాప్రస్థానం వాహనాన్ని కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు
ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రెడ్ క్రాస్ సంస్థకు మహాప్రస్థానం వాహనాన్ని ఇచ్చిన చెరుకూరి కృష్ణ, రాజన్ రాజు, సాగి వెంకటరామరాజులను కలెక్టర్ అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి అంటూ బుచ్చిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ వైస్ చైర్మన్ వెంకటపతిరాజు, జంపన బుజ్జిరాజు, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాలు అనుసారంగా రెడ్ క్రాస్ చైర్మన్ కోవరకొండ సత్యనారాయణ పిలుపు మేరకు పార్టన్ మెంబర్లు ఆర్థిక సహాయంతో రెడ్ క్రాస్ సంస్థకు బహుకరించిన మహాప్రస్థానం వాహనాన్ని కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రెడ్ క్రాస్ సంస్థకు మహాప్రస్థానం వాహనాన్ని ఇచ్చిన చెరుకూరి కృష్ణ, రాజన్ రాజు, సాగి వెంకటరామరాజులను కలెక్టర్ అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి అంటూ బుచ్చిబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ వైస్ చైర్మన్ వెంకటపతిరాజు, జంపన బుజ్జిరాజు, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. मम अंतरिक्षमुरगोमस्तु वयं लाभकोहाङ्गाने स्तुनवैदेवात्रगणमायकन्ताहमयासीरस्तमयदेवभूतिः देव्या होतारावरहन्तपूर्वैरिष्टास्त्यामद्रवासुवीराः मह्यन्नजन्दमयानि हव्यागोतसत्यामनगोने రెండు రవి బాగా సైడ్ బాగా వెనకండి. వెనక్కి నిల్చోండి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సత్యగిరి కొండపైన నిర్వహించబడుతున్న స్మార్త ఆగమ వేద పాఠశాల నందు కొంతమంది విద్యార్థులకు అస్తవ్యస్తత నెలకొంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సత్యగిరి కొండపైన నిర్వహించబడుతున్న స్మార్త ఆగమ వేద పాఠశాల నందు కొంతమంది విద్యార్థులకు అస్తవ్యస్తత నెలకొంది. దీనిపైన దేవస్థానం డాక్టర్ మీడియా ప్రతినిధులతో కలిసి మాట్లాడుతూ కొంతమందికి బీపీ డౌన్ అవడం పట్ల వచ్చిన అస్తవ్యస్తత అని అనుకుంటున్నామని, దీనిపైన ఫుడ్ శాంపిల్స్ పంపించి దేని మూలన అస్తవ్యస్తకు గురయ్యారో తెలుసుకుంటామని ఆయన తెలియజేస్తారు. ప్రస్తుతం డయేరియా విజృంభిస్తున్న సమయంలో అన్ని విధాలా తగు జాగ్రత్తలు తీసుకుంటామని, అందులో భాగంగానే అస్తవ్యస్తకు గురైన 6 విద్యార్థులకు సెలైన్స్, ఓఆర్ఎస్ ఇచ్చి వారిని ట్రీట్మెంట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. అందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా దేవస్థానపు అధికారులు కూడా పూర్తి పర్యవేక్షణలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని సంబంధిత అధికారులకు తెలిపారని ఆయన వివరించారు. Hey!
శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు స్మారక పాఠశాల నందు ఈరోజు డైరియా లక్షణాలు కనిపించాయని చెప్పి పొద్దున్న మాకు వార్డెన్ వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వచ్చి మొత్తం అందరికీ 32 మంది స్టూడెంట్స్ అందరికీ కూడా పరీక్షలు చేసి దాంట్లో ఒక 6గురికి మాత్రం కొంచెం లక్షణాలు ఉన్నాయని తెలిసి వారికి ముందు జాగ్రత్తగా మనం సెలైన్లు, మెట్రోజెల్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. పిహెచ్సి వారికి కూడా ఇంటిమేట్ చేశాను. వాళ్ళు వచ్చి వాటర్ శాంపిల్స్, ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. దేవస్థాన అధికారులు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళందరూ చూసి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు మేము ఇక్కడ మా టీం అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడే మనం క్యూర్ చేద్దామని చెప్పి ఇక్కడే పెట్టామండి. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, కంగారు పడడానికి ఏమీ లేదు. ఒక 6 స్టూడెంట్స్ కొంచెం బీపీ డౌన్ అయ్యి ఉండడం వల్ల మనం సెలైన్లు పెడుతున్నాం అంతే. అంతకుమించి దీంట్లో జరిగింది ఏమీ లేదు. ప్రాథమికంగా ఏమన్నా అంచనాకు వచ్చారండి? ఎందుకు వచ్చిందండి, ఎలా ఎందుకు జరిగిందండి? అది డైరియా, ఇప్పుడు డైరియాలో సీజన్ కాబట్టి అండి, ఆ సీజన్ వల్ల ఇది మనకి సోకిందని మేము అనుకుంటున్నాం. వన్స్ పిహెచ్సి వాళ్ళ శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఫర్దర్ ఏంటి అన్నది ప్రాబ్లం అనేది మనకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. రూరల్ 7వ వార్డు టీడీపీ మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బల్లా సూర్బాబు పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూరల్ 7వ వార్డు టీడీపీ మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బల్లా సూర్బాబు పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బల్లా సూర్బాబు మున్సిపాలిటీ అనుమతి లేకుండా నిర్మించిన ఇంటిపైన మంగళవారం మున్సిపల్ అధికారులు ఇల్లు కూల్చివేతలో సీకోటి అప్పలకొండ ప్రమేయం ఉందని బల్లా సూర్బాబు బహిరంగంగా చెప్పడంతో పాటుగా అధికారులు ఎదురుగానే సీకోటి అప్పలరాజును చంపేస్తానని బెదిరింపులకు పాల్పడడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోని తాను కొనుక్కున్న ఇంటిని ద్వారంపూడి దౌర్జన్యంగా లాక్కొని తన అనుచరుడైన బల్లా సూర్బాబుకు అప్పగించాడని ఆవేదన వ్యక్తం చేసిన సీకోటి అప్పలరాజు గతంలోని బల్లు సూర్బాబు పైన ఎన్ని ఫిర్యాదులు చేసినా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పటికైనా బల్లా సూర్బాబు పైన పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని, తనకు ప్రాణరక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను పైగా కార్పొరేటర్ కాదు, పెద్ద నాయకుడు కాదండి, ఓన్లీ కార్యకర్త. రెడ్డి గారికి అయినా అనుచరుడైనా కార్యకర్త మాత్రమే అండి. అక్కడ నాది వెంకటనగర్ టైలరింగ్ షాప్ సార్. నాది నేను టైలరింగ్ చేస్తూ జీవనోపాధం చేస్తున్నాను. టీడీపీలో ఎప్పటి నుంచో టీడీపీ అంటే మహా పిచ్చి నాకు. ఆ జెండా చూస్తే అది ఎందుకు వీటికిపోతాడో తెలియదండి. వానపల్లి పోలీసుతో తిరగటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదని చాలా వార్నింగ్ ఇచ్చేశారు. మేము తెలుగుదేశం కార్యక్రమాలు చేస్తున్నామండి. ఫస్ట్ వచ్చి వార్నింగ్ ఇచ్చేశారు. పోలే అతను మన వయసే కదా, మళ్ళీ అతని వయసే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు. రెండోసారి మళ్ళీ వార్నింగ్ ఇచ్చారండి. పోలే ముఖముఖాలు చూసుకోవాలి కదని ఆలోచించామండి. మూడోసారి మళ్ళీ మా షాప్ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇవ్వకుండా నా తల్లి కూర్చుంది, నేనేమో బండి మీద కూర్చున్నాను సార్. ఇది నా తల్లినేమో తప్పకుండా తినడండి, నన్నేమో తల్లాడు. అప్పుడు ఏదో అయిపోయింది అనుకున్నాం. మళ్ళా రెండోసారి ఇద్దరు కూర్చుండగా నా తల్లిని నన్ను కూడా ఇది గతాలు అండి, వైసీపీ ప్రభుత్వంలో ఉండగానండి. మేము టీడీపీకి వచ్చారు, ఎవరిచ్చినా ఏఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ అసలు ఎవరు పట్టించుకోలేదు సార్. చంపేతానికి అన్నమాలుగా మేము కంప్లైంట్ పెట్టలేదు ఇప్పటివరకు కూడా. ఇప్పుడు కూడా పెట్టకపోయిందండి, ఇంకా 10 రోజులు పెరగకూడదు సార్. మొత్తం అందరూ మారిన తర్వాత లేదు సార్. మనకు జరిగిన అన్యాయం ఏంటంటే అదే మా అమ్మగారు ఇల్లు కట్టుకోవడానికి నేను సురేష్ గారు వెళ్ళింది సార్. రోలర్ 2006లో మా అమ్మగారు ఆస్తి ఇచ్చారండి. ఆ ఇంట్లో పట్టా ఇచ్చారు సార్. అక్కడ కట్టుకుంటుంటే బల్లా సూర్బాబు వచ్చారండి. బల్లా సూర్బాబుతో కలిసి మళ్ళా 3వ వార్డులో రౌడీ ఇచ్చారు కొంతమంది ఉన్నారు సార్. కురుపుడి వెంకటేశ్వరరావు, పవన్ కుమార్, కొంతమంది రౌడీ చెట్లు ఉన్నారు సార్ చాలా మంది. వాళ్ళందరికీ కూడా ఫోటోలు గట్రా త్వరలో మీకు అందరికీ ఇస్తాను. నా తల్లి మరణించడానికి కారణం కేవలం వాళ్ళే సార్. బల్లా సూర్బాబు, ఆ పవన్ కుమార్ అన్నవాళ్ళు, కురుపుడి గారు అన్నవాళ్ళు వీళ్ళే సార్. మొత్తం రిపోర్ట్లు ఉంది సార్. అంటే నాకు మీరే మాట్లాడితే ఇదే ఫస్ట్ టైం సార్. నాకు ఎప్పుడు మీరే మాట్లాడలేదు సార్. మా అమ్మగారు గంజా లక్ష్మి అండి. మా అమ్మగారు ముందు తోసారు సార్ షాప్ దగ్గర పొడిపోయిన కింద. అప్పుడు ఏదో కాలేజీలో పెట్టిందండి. తర్వాత మళ్ళీ సైడ్ దగ్గర తోసారు సార్, మక్క జరిపింది సార్. అలాగే హాస్పిటల్ రిపోర్ట్లు కానీ, సాక్ష్యాలు కానీ, వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్లు కానీ అన్ని ఎవిడెన్స్ 100 కొంత క్లియర్గా ఉన్నాయి సార్. మా అమ్మగారు చనిపోయి ఇది 3 నెలలు సార్. గుండెతో ఇప్పుడు గుండెతో ఉన్నాయి సార్. మా అమ్మగారు చచ్చిపోరు కదా, మానసికంగా ఏలవాలనండి. నేను కూడా మానసికంగా అండి. మీరే భయపడండి, నన్ను చంపేతన్నారండి, నా కూతురు చంపేతన్నారండి. నేను అన్నానండి బండి
టైలరింగ్ షాప్ లో అన్ని ఇన్స్టిట్యూట్స్ చేసేసారు. మేము ఆర్ఎంసీ గ్రౌండ్ దగ్గర అపార్ట్మెంట్ లో ఉంటాం సార్. అమ్మ నేను నడుచుకుని వస్తాను, పొద్దుటే షాప్కి వస్తానండి. ఆల్ట్రాసౌండ్ చేస్తాను నేను. మీరు వెంకటనగర్ లో ఎక్కడైనా సరే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. శివ టైలర్ అంటే ఆల్ట్రాసౌండ్ స్పెషలిస్ట్ అండి. పొద్దున 6 గంటలకు చేస్తానండి, 9 గంటల వరకు మార్నింగ్ ఉంటానండి. 9:30 రేట్లు. మా అమ్మగారు అండి నేను నడిచి వస్తాను సార్. వస్తుంది ఆ సైట్ లో ఇల్లు కట్టి ఆ సురేష్ నగర్ రౌడీలు ఈ బల్లా సూరిబాబు కలిసి వెళ్తూ బండి మీద నన్ను కన్నాను చేశారు. మా అమ్మకి పోతుంది అంటే మా అమ్మగారు పడిపోయారు సార్. మా అక్క అప్పటికే కొంచెం డౌన్ కూడా మా అక్కని ఆడవాళ్ళండి జరిపోయింది సార్. దానివల్ల హాస్పిటల్లో పెట్టామండి. హాస్పిటల్లో పెట్టి సరే 10 రోజులు సైడ్ దగ్గరికి వెళ్తాం, ఇల్లుకి వెళ్తాం ట్రై చేస్తే ఇలా ఆఫ్ చేస్తున్నారు సార్. లాస్ట్కి హాస్పిటల్ జాయిన్ చేశాక 10 రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకుని రాగానే ఒక 10 రోజుల్లో చనిపోయింది సార్. మా అమ్మ అకారమైన మరణానికి చనిపోయిందండి. అంటే మీరే మాట్లాడుతుంటే ఇదే ఫస్ట్ సార్. నాకు మీరే మాట్లాడుతూ కూడా రాదు సార్. నాకు సార్ మా అమ్మగారు మా మరణానికి కారణం ఏకైక కారణం వాళ్ళ పెద్దలు దొరమూడి చంద్రశేఖర రెడ్డి గారు, కురసాల కన్నబాబు గారు ఈ బల్లా సూరిబాబుని ఎక్కడ పడితే అక్కడ రౌడీ ఏం చేసి మా ముందు మునుపు మనకు చేసిన చేయకపోయిన అనవసరం వేసి అని చెప్పిన దొరమూడి చంద్రశేఖర రెడ్డి మన కురసాల కన్నబాబు గారు అండి. నేను వైసీపీ నాయకుల వల్ల మేము మా కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి సార్. ఇదండి మాకు లీగల్ గా ఇచ్చిన పట్టాల మీద ఇల్లు కట్టుకుంటుంటే ఆ బల్లా సూరిబాబు అదంటే ఏంటి సార్, ఆ సంపాదించుకోమంటే వీళ్ళు సంపాదించుకోవడం మాకు అనవసరం. కానీ కుటుంబాలు నాశనం చేయకూడదు సార్. కుటుంబాలు ప్రతి ఏడు నాకు తల్లి ఉంది, ఆడికి తల్లి ఉంది, ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుందండి. ఈతలేనా లేదు సార్, కట్టలేదు సార్. ఎందుకంటే మా ప్రభుత్వం చూసేశారు. ఇప్పుడు మా తెలుగుదేశం ఇవ్వాలి సార్. ఏంటండి ఎవరి తెల్లని తల్లి సార్. ఏంటండి మా అమ్మని నన్ను కిందేసి కొట్టింది నూకడన్న కొరడండి. మా అమ్మ మరణానికి వాళ్ళకి శిక్ష చేసి మా అమ్మగారు ఇల్లుని కట్టే బాధ్యత మా టీడీపీ ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుతున్నాను సార్. ఎందుకంటే టీడీపీ అంటే మాకు ప్రాణం సార్. చంద్రబాబు ఫోటో చూసినా పశువు రంగు చూసినా పిచ్చిక్కిపోతామండి మేమండి. ప్రాణం ఇచ్చే నాయకులు సార్, కార్యకర్తగా ఉన్నామండి. ఇంకా మేము ఇటు వచ్చిన చూసారే మా బామ్మడిదేమో 4వ వార్డు ఇన్ఛార్జ్ గా, నేనేమో సెక్రటరీగా ఉన్నాను సార్. మేము టీడీపీ కోసం రెడ్డి గారి వార్డులో కష్టపడుతుంది. బల్లా సూరిబాబు ఎవరు మన ఆ పేరు సీకోటి అప్పలకొండ ఎక్స్ కార్పొరేటర్ ఎస్ఎస్ఆర్ టౌన్ ప్రెసిడెంట్ని. మరి మాట్లాడేది ఏంటంటే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుసరుడు బల్లా సూరిబాబు రౌడీ గారు. ఒక రౌడీ అతి దారుణంగా నా మీద ఎన్నోసార్లు దాడులు చేశారు. దాడులు చేయడం వల్ల నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాను. కంప్లైంట్ ఇచ్చినా సరే అప్పుడు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అతని అంశం మీద ఎటువంటి కేసులు పెట్టద్దని చెప్పున్నారు. స్టేషన్లోనే ఎటువంటి కేసులు పెట్టలేదు. ఈవేళ నన్ను అన్యాయంగాని ఒక పోలీసు వ్యవస్థ మీద జనాల్లో అందరిలోనే ఒరే అప్పలకొండ లంజో నేను చంపేస్తాను రా, నేను ప్రాణంతో ఉండేదా అని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన మామూలుగా ఒక మున్సిపాలిటీ అధికారులు వచ్చి అతను ఎందుకు వాడారంట. ఎందుకని దానికి ప్లాన్ లేదని అక్రమ కట్టడాలని మున్సిపల్ అధికారులు వచ్చి మొదలుపెట్టారు. మున్సిపల్ అధికారులు ఏంటంటే ముందు ప్లాన్కి పెట్టుకోమన్నా లేకపోతే మన నోటీసులు ఇచ్చా అన్ని చేశారంట. చేసిన తర్వాత అతను ఎటువంటి దానికి సమాధానం చెప్పలేదు కాబట్టి పడగొడారు. వీడు నా మీద కుళ్ళు కుటుంబం గారు పెట్టుకుని అంటే ఎన్నిసార్లు కట్టిన ఇంకేమంటలేదు కదని ఉత్తిపున్న నా మీద ఈ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుసరుడు బల్లా సూరిబాబు. ఇప్పుడు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకు వాడుతున్నామంటే అక్రమం కట్టడానికి రెడ్డి గారు వచ్చేసారు. అక్రమంగా కడతంటే ఎవరో ఎదవగానా నువ్వు అదేం పనిరా అని కాకేసి బుద్ధి చెప్పాలా. ఎక్కడ బుద్ధి చెప్తాడు ఈయన పెద్ద నేలగొండలాగా దారానికి ఓడి కడుతున్నాడు. ఎందుకంటే నా ఇల్లు దారుణంగా ఏనిపల్లి కృష్ణ గారికి ఇచ్చాడు. నా ఇంట్లో 20 సంవత్సరాలతో ఉన్న వాళ్ళని కాలేజీ ఏం చేసి ఈ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆడికి ఇల్లు ఓపెన్ చేశాడు. ఆడికి ఇచ్చేది ఏనిపల్లి కృష్ణ గారికి. అది కోర్టు నుంచి నాదే అని ఇచ్చింది కోర్టు, పోలీసు వాడు ఇచ్చింది. అలాంటి దానికి ఈయన వాళ్ళకి అండగా ఉంటున్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు. అదే నా అంబేద్కర్ బొమ్మ 2002లో పెట్టాను నేను. నా పేరు ఉన్నదని ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ బల్లా సూరిబాబు గారిని పెట్టి ఆ బొమ్మ దించాడు. ఆ బొమ్మ దించాడు ఎవరో ఎదవగానా అదేం పంట ఇంకో దిక్కునట్టుగా చెప్పాలి ఈ రెడ్డి గారు. అలా లేదు కానీ దాన్ని తీసేనాకి ఈయన కొనసాగిస్తామంటున్నారు. దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏంటి మీ పని మీరు చేసుకున్నా మా పని చేసాం, మా పార్టీ మేము చేసుకుంటాం, మీ పార్టీలో రాలేదని నా మీద ఏదో దాడులు చేస్తారా, ఇలా చంపేస్తాను అన్న మీ ఎదుర్కొంటావాడు
పోలీసు ఎదుర్కొంటారు. ఓకే, ఎస్పీ గారు, కలెక్టర్ గారు నాకు ప్రాణరక్షణ కల్పించండి. ఈ దూరంపూడి చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఆడు అంశరుడు బల్ల సూర్యుడు చంపేస్తాడని పబ్లిక్ గా చెప్పాడు. నాకు ప్రాణరక్షణ కల్పించండి, ఆడి మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాను. కాకినాడ జగన్నాథపురం పద్మనగర్లో పిచ్చికుక్క సైర విహారం చేస్తూ 2 చిన్నపిల్లలపైన దాడి చేసిన పిచ్చికుక్క స్థానిక ప్రజలు హుటాహుట్న ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికుల సహాయంతో తరలించారు. 2 పిల్లలు, 1 పిల్లవాడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అదే మీరు అదే మీరు నాది అయిపోయినాను. పురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. పురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచే కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంలోని సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోనే సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది, దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి కాకుండా చేయాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, దీనిపైన శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడతామని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. మత్స్యకార మహిళలు పూల వర్షాన్ని కురిపించి హర్షోద్రేకాలు వ్యక్తం చేస్తారు. శివార్ కనకాలపేట బ్లడ్ బ్యాంక్ రహదారిపైన బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తాళరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రి అమ్మ భర్త కోరుకొండ సూరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. యానాం శివార్ కనకాలపేట బ్లడ్ బ్యాంక్ రహదారిపైన బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తాళరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రి అమ్మ భర్త కోరుకొండ సూరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భోజనాలు తెచ్చుకునేందుకు యానం శివారు కనకాలపేట వద్ద ఏటికట్టు రహదారిపైన ట్రాక్టర్లు నిలిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్ వద్దకు వచ్చిన సర్పంచ్ భర్త సూరిబాబును డ్రైవర్ ద్విచక్ర వాహనం అడిగి భోజనం తీసుకురావడం కోసం బైపాస్ కు వెళ్లాడు. ఇంతలో ఆగి ఉన్న ట్రాక్టర్ బోనట్ పైన కూర్చొని
ఫోన్ మాట్లాడుతున్న సమయంలో యానం నుంచి జేసీబీని తరలిస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోనెట్ పైన కూర్చొని ఉన్న గోవలంక సర్పంచ్ భర్త కోరుకొండ సూరిబాబు అక్కడికక్కడ మృతి చెందారు. యానం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపైన దర్యాప్తు నిర్వహించి వివరాలు సేకరించి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని యానం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు యానం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. సరిపోతాం కదా బండి వచ్చేస్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు చెప్పచ్చు. పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. రాహుల్ గాంధీ హిందువులకు బహిరంగానే క్షమాపణలు చెప్పాలి. విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. రాహుల్ గాంధీ హిందువులకు బహిరంగానే క్షమాపణలు చెప్పాలి. విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలోని బుధవారం గోకవరం గ్రామంలో హిందువులు భారీ ర్యాలీని నిర్వహించారు. స్థానిక దేవి చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు యువత, మహిళలు, పెద్దలు, హిందువులందరూ కలిసికట్టుగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకోవాలి అని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం అనే గ్రామం ఇది. ఈ గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావు గారికి నేను అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురుగా ప్రకటిస్తున్న ఈ భారతదేశంలో మోడీ గారు, నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా చాలామందికి భారతీయ జనతా పార్టీ అంటే చాలా తప్పుడు అభిప్రాయం. ఏంటంటే అది హిందువులకు సంబంధించిన పార్టీ అని మాత్రమే తప్పుడు అభిప్రాయం ఉంది. నేను మీకు అందరికీ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని ఒకే కంటితో చూస్తూ సమతాభావంతో వర్ధిల్లే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ముస్లింస్ని చైనాలో ఈ రోజున మసీదులన్నీ కూలగొట్టి అక్కడ పందుల పెంపకం చేస్తారు. అలాగే క్రైస్తవులకి ఉన్న భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడలా ఉన్న భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నో రకాల వేల చర్చలు కట్టారు. అలాంటి భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అన్నదమ్ములుగా బ్రతుకుతుంటే ఈ దుర్మార్గుడు ఇటలీ దేశస్థితికి సంబంధించిన సోనియా గాంధీ కుమారుడు, వారి తాతలు, తండ్రులు కూడా ఈ రాహుల్ గాంధీ గారు కూడా చాలా దుర్మార్గంగా ఇదివరకు కూడా హిందుత్వాన్ని పారతోలండి, హిందువులను శిక్షించని చెప్పి ఇదివరకు వాగాడు. ఇదివరకు ఇదే దుర్మార్గుడు పార్లమెంటు సాక్షిగా దొరికాడు. ఈసారి ఈరోజు హిందువుల యొక్క కోపావేశాలకి, ఆగ్రహోద్రాగ్రహాలకి బలేవబోతున్నాడు భవిష్యత్తులో. ఇక మీదట రాహుల్ గాంధీ ఉండడు. హిందువుల ఆగ్రహానికి వాడు ఇటలీ పారిపోయే రోజు దగ్గరికి వచ్చింది. వాడికి ఎంత ధైర్యం ఉంటే 100 కోట్ల హిందువుల మీద, హిందూ దేవతల మీద ఆ విధంగా కామెంట్ చేస్తాడండి. హిందువులు శాంతి కాముకులు కాదు, హిందువులకి హింస ఎక్కువ. హిందూ దేవతల గురించి మాట్లాడడం, సాక్షాత్తు పరమశివుడు ఫోటో పట్టుకుని దుర్మార్గమైన మాటలు మాట్లాడడం హిందువులందరికీ చాలా బాధాకరమైన విషయం.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.